దేశవ్యాప్తంగా ఇప్పుడు నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియ ఏదైతే కేంద్ర ప్రభుత్వం సంకల్పించిందో ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుందో దీనిపైనే ఒక చర్చ నడుస్తుంది. ముఖ్యంగా లోక్సభ, అసెంబ్లీ అన్ని చోట్ల 50% సీట్లు పెంచే పరిస్థితి కనిపిస్తుంది. సో అదే జరిగితే ఏపీలో సీట్లు గణనీయంగా 175 అసెంబ్లీ స్థానాల నుంచి 263 స్థానాలకు పెరగనుంది. అటు తెలంగాణలో 119 నుంచి 179 స్థానాలకు పెరగనున్నాయి అసెంబ్లీ స్థానాలు. ఇక పార్లమెంట్ స్థానాల పరంగా చూసుకుంటే ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలు 38కి, తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు 26కు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ అవసరం ఏంటి, డీలిమిటేషన్ ఎలా జరగనుంది, దీని ప్రొసీజర్ ఎలా ఉండబోతుంది, ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం, అన్ని వివరాలపై మాట్లాడేందుకు ప్రముఖ విశ్లేషకులు ఇంద్రనీల్ రెడ్డి గారు మనతో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ ఏంటి సార్, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సో దేశవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నా ఏపీలో పరిస్థితి ఎలా ఉండబోతుంది, డీలిమిటేషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం 50% సీట్లు పెంచాలని ఆలోచించిందో బహుశా ఈ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లు కూడా ప్రవేశపెడుతుంది. మేబీ మెజార్టీ ఉంది కాబట్టి పాస్ కూడా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే డీలిమిటేషన్ చేయాల్సిన ఆవశ్యకత అయితే ముమ్మాటికి ఉంది సార్. మనం గతంలోకి వెళ్ళి ఒకసారి చూసుకుంటే కేవలం 4 సార్లు, నాకు తెలిసి అయితే 4 సార్లు డీలిమిటేషన్ జరిగింది. ప్రొసీజరల్గా ఏంటంటే డీలిమిటేషన్ జరగాలి అంటే ముందు సెన్సెస్ జరిగిన ప్రతిసారి డీలిమిటేషన్ జరగాలి. అంటే ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి సెన్సెస్ జరుగుతాయి. ఆ సెన్సెస్ అయిపోయిన తర్వాత అంటే జనగణన జరిగిన తర్వాత జనగణన మరియు దాని సాంద్రత అంటే ప్రజలు ఎక్కువ ఎక్కడ ఉండారు అంటే జనరల్గా ఏంటి ఈ డీలిమిటేషన్ యొక్క అవసరం ఎందుకు అంటే ద బెటర్ గవర్నెన్స్ అంటే ఎంతమందికి ఆ రేషియో, ఇంతమందికి ఒక అసెంబ్లీ ఉండాలి. అప్పుడు వాళ్ళకి ఈ ప్రభుత్వ పథకాలు అవ్వచ్చు, ప్రభుత్వం యొక్క అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, శాంతి భద్రతలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ద గవర్నెన్స్ బాగా అంటే చేయాలి అంటే ఆ డీలిమిటేషన్ యొక్క ఆవశ్యకత అయితే చాలా అవసరం. అయితే గతంలో ఎలా ఉండేది, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ నామినేటెడ్గా ప్రభుత్వం ఏర్పడింది. తర్వాత జనగణన డీలిమిటేషన్ ఎవ్రీ 10 ఇయర్స్కి అలా 4 టైమ్స్ జరిగినాయి, 3 టైమ్స్. మీరు కానీ 1970లో జనగణన డీలిమిటేషన్ తర్వాత ఎవరైనా ఏం చెప్తారు సార్, డీలిమిటేషన్ అంటే అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రీసెంట్ టైంలో మనం చూసింది 2009 ఎలక్షన్ మాత్రమే డీలిమిటేషన్ మీద. అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి బేసిక్గా మనం చూసింది ఏంటి, 2009లో జరిగిన డీలిమిటేషన్ తర్వాత జరిగిన ఎలక్షన్ 2009. సో కేంద్రంలోనూ అధికారంలో ఉన్న పార్టీ మళ్ళీ నిలబెట్టుకోగలిగింది అధికారాన్ని. మన రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదా, రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోగలిగారు. సో అది చూసిన కాడి నుంచి మన వాళ్ళు ఎలా అనుకుంటారు అంటే డీలిమిటేషన్ అనేది అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉంటుంది అనేది ఒక ముద్రలాగా అయిపోయింది. ఏది ఒకే ఒక జనగణన, ఒకే ఒక డీలిమిటేషన్. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జనగణన జరిగింది 2002లో. అవును, అంతకుముందు 2002లో ఏదైతే అధికారాన్ని 2009లో నిలబెట్టుకుందో ఆ ప్రభుత్వం అప్పుడు లేదు. 2 జనగణన జరిగిన తర్వాత డీలిమిటేషన్ ప్రొసీజర్ అప్రూవల్ అప్పుడే అయిపోయినా కూడా అది 2009కి ముందు డీలిమిటేషన్ జరిగింది. 2008 కానీ జనగణనతో పోల్చుకుంటే అధికారాన్ని నిలబెట్టుకున్నట్టు కాదు వాళ్ళు. మీకు అర్థమైంది కదా. అలాగే 1970లో జరిగిన జనగణన తర్వాత జరిగిన డీలిమిటేషన్లో మొట్టమొదటిసారి అంటే అప్పటిదాకా అసలు కాంగ్రెస్కి ఎదురే లేదు అనే పరిస్థితి నుంచి ఒక్కసారిగా కాంగ్రెస్ దేశంలో ఓడిపోయి జనతాదళ్ అధికారంలోకి వచ్చింది. సో ఫస్ట్ ఈ భ్రమలు వేడండి ఏంటంటే డీలిమిటేషన్ అంటే అధికారంలో ఉన్న పార్టీకి మాత్రమే మేలు జరిగిద్ది, వాళ్ళు రిటైన్ చేసుకుంటారు అనేది అపోహ. అంటే ఇప్పుడు ఈసారి జరగబోయే డీలిమిటేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు జరగనుందా? కొన్ని ఫేవర్స్ ఉంటాయి, కొన్ని అనుకూలతలు ఉంటాయి సార్. కొన్ని బలాలు ఉంటాయి, కొన్ని బలహీనతలు ఉంటాయి. ఏంటనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అయితే ఇప్పుడు డీలిమిటేషన్ మీరు 1970లో అప్పుడు కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయి జనతాదళ్ అధికారంలోకి వచ్చింది. తర్వాత జనతాదళ్లో ఉన్న కుంపటి కొన్ని కారణాల వలన వాళ్ళు మళ్ళీ అధికారాన్ని కోల్పోవటం, మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావటం. అప్పుడు ఈ ఏమంటారు జనాభాని
తగ్గించాలి అనే లాంగ్ టర్మ్ బేసిస్ కొన్ని నిర్ణయాలతో పాటు డీలిమిటేషన్ వల్ల కూడా ఏమైనా ఓడిపోయామనే కారణం వల్ల కావచ్చు 30 సంవత్సరాల పాటు డీలిమిటేషన్ జరగటానికి వీల్లేదు అనేది అప్పుడు పాస్ చేశారు బిల్. సో దాని కారణంగా మళ్ళీ మనం 2002 వరకు డీలిమిటేషన్ చేయడానికి అసలు డెసిషన్ తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా అలా ఆగిపోయింది ప్రొసీజర్ అంతా. ఆ తర్వాత కూడా ఏంటి 2009 డీలిమిటేషన్ అంటే 2002 to 2008లో జరిగింది. ఈ డీలిమిటేషన్ ప్రొసీజర్లో కూడా ఏం చేశారంటే అసలు పార్లమెంటు స్థానాలను టచ్ చేయకుండా కేవలం సరిహద్దులను మాత్రమే మార్చారు. అవును. అంటే ఎందుకు, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనమే తీసుకుందాం, మన స్వగ్రామంలో ఎవరు ఉంటున్నారు, అందరూ కూడా సిటీలకి మైగ్రెంట్స్గా మూవ్ అయిపోతున్నాం. అర్బన్ సివిలైజేషన్ పెరిగిపోతుంది. సో ఈ ఓట్ల యొక్క సాంద్రతను బేస్ చేసి నియోజకవర్గాల పునర్విభజన జరిగినాయి. సో ఎక్కడైతే జనం ఎక్కువ ఉండారో అక్కడేమో సీట్లు పెరిగినాయి, జనం తక్కువ ఉన్న కాడ సీట్లు తగ్గినాయి. కానీ నెంబరు 543 సీట్లు మాత్రం అలాగే ఉంది. ఓవరాల్ నెంబర్ మారలేదు. అంతకుముందు ఉండే ఆంగ్లో ఇండియన్ అవసరం కూడా లేదు కాబట్టి అవి కూడా తొలగించబడ్డాయి. కేవలం 543 పార్లమెంటు స్థానాలు. ఏపీలో అసెంబ్లీ కూడా 294 ఉన్నాయి. జస్ట్ బౌండరీస్ అడ్జస్ట్ చేశారు. ఎలా ఓట్లు ఎక్కడ అధికంగా ఉన్నాయో అక్కడ, ఓట్లు తక్కువ ఉన్న కాడ తక్కువలాగా. అంటే ఒక నియోజకవర్గానికి మ్యాక్సిమం ఎన్ని ఓట్లు ఉండొచ్చు, ఒక నియోజకవర్గానికి మినిమం ఎన్ని ఓట్లు ఉండొచ్చు అని ఒక బౌండరీ పెట్టుకొని దాని ప్రకారం రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ బౌండరీస్ రీషఫుల్ చేశారు తప్పితే నెంబర్నేం పెంచలేదు. ఈస్ట్ గోదావరి కూడా 21 ఉండేది 19 అయింది, గుంటూరు 19 ఉన్నది 17 అయింది, ఇలాగే కృష్ణా ఏమో 17 ఉండేది 16 అయింది. అట్లా కొన్ని తగ్గినాయి కొన్ని పెరిగినాయి. ఆబ్వియస్లీ నెంబర్ అయితే అదే, మనకి టోటల్ నెంబర్ అదే. కేంద్రంలో తీసుకున్నా కూడా 543 పార్లమెంట్ అదే ఉంది, కేవలం బౌండరీస్ మార్చబడ్డాయి. సో మీరు కానీ మొదటి డీలిమిటేషను లేదు మొట్టమొదటి ఎన్నిక తీసుకుంటే కేవలం 40 కోట్ల మంది ఓటర్స్ ఉన్న సమయంలోనే 400 పైచిలకు పార్లమెంట్లు ఉండి, ఈ రోజున ఓటర్లు 4 రెట్లు పెరిగిన తర్వాత కూడా కనీసం 20% ఆఫ్ పార్లమెంటు స్థానాలు కూడా పెరగల ఏది ఈ 70 ఏళ్లలో. అందుకారణంగా డీలిమిటేషన్ జరిగి భారీ స్థాయిలో ఈ పార్లమెంటు స్థానాలు కానీ అసెంబ్లీ స్థానాలు కానీ పెరగాల్సిన ఆవశ్యకత అయితే ముమ్మాటికి ఉంది సార్. అంటే ఈ లెక్కన ఇప్పుడు పార్లమెంట్ స్థానాలు దేశవ్యాప్తంగా పెరిగింది డీలిమిటేషన్ ప్రక్రియతోటి, పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ పెరిగింది 70 డీలిమిటేషన్, 70లో జరిగినటువంటి డీలిమిటేషన్ అంతే. ఆ తర్వాత పెరగడం అంటే ఇప్పుడు జరిగితేనే పెరుగుద్ది. ఆల్మోస్ట్ 50 సంవత్సరాల తర్వాత పెరగబోతున్నాయి. నేను 2009లో ఎక్కడ పెరగలేదు. ఈ 40-50 సంవత్సరాల్లో పాపులేషన్ దగ్గర 3 times పెరిగిపోయింది. మరి 3 times పెరిగిపోయిన పాపులేషను జనరల్గా ఆలోచించండి, ఒక 20 లక్షల మంది ప్రజలకి ఒక కలెక్టర్ సర్వీస్ చేయడానికి 10 లక్షల మందికి కలెక్టర్ సర్వీస్ చేయడానికి తేడా ఉంటుంది కదా. అందుకే కదా మనం జిల్లాల పునర్విభజన చేసుకుంటున్నాం. అదేవిధంగా అసెంబ్లీ కూడా తన ప్రజలకి న్యాయం చేయాలన్నా, తను ఆ 5 ఏళ్ల టర్మ్లో అభివృద్ధి కానివ్వండి ఇచ్చిన ప్రామిసెస్ కానీ నెరవేర్చుకోవాలన్నా కూడా పాపులేషన్ సైజ్ తగ్గితేనే ఆ గవర్నెన్స్ అనేది ఈజీ అవుతుంది. వాళ్ళ తరపు వాళ్ళ వాదన వినిపించాలన్నా, వాళ్ళ సమస్యల గురించి ప్రస్తావించాలన్నా, లేదు వాటిని సాల్వ్ చేయాలన్నా కూడా ఆ ప్రజాప్రతినిధికి కూడా ఈజీ అవుతుంది. సో డీలిమిటేషన్ జరిగి భారీ స్థాయిలో సీట్లు పెరగాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే జనరల్గా ఏమైంది, డీలిమిటేషన్ అనేది జనగణన జరిగి జనగణన బేస్ చేసి జరగాలి. కానీ జనగణన బేస్ చేసి జరిగితే దక్షిణాది రాష్ట్రాలు ఆల్రెడీ పాపులేషన్ కంట్రోల్ అనే దాన్ని మనము అడాప్ట్ చేసుకొని ఇక్కడ పాపులేషన్ కొంచెం తగ్గింది కంపేర్ విత్ నార్త్. అక్కడైతే పాపులేషన్ భారీగా ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా గతంలో జరిగిన డీలిమిటేషన్ ప్రొసీజర్ జరిగిందనుకోండి, వాళ్ళకేమో ఎక్కువ పార్లమెంట్లు ఎక్కువ అసెంబ్లీలు వస్తాయి, మనకేమో తక్కువ పార్లమెంట్లు తక్కువ అసెంబ్లీలు వస్తాయి. మన దక్షిణాది రాష్ట్రాల యొక్క ఇంపార్టెన్స్ పార్లమెంట్లో తగ్గిపోతుంది. సో ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అవ్వచ్చు, అన్ని రాజకీయ పార్టీలు కలిపి ఇచ్చిన రిప్రజెంటేషన్ కారణంగా అవ్వచ్చు, కేంద్రం కూడా ఒక సానుకూలంగా వ్యవహరించి మంచి డెసిషనే తీసుకుంది. ఏంటి, డీలిమిటేషన్ అనేది జరగాలి కానీ ఏ రాష్ట్రంలో అయినా అక్కడ ఉన్న సీట్లకి 50% పెంచడానికి దామాషా పద్ధతి కాకుండా మనకి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం 50% పెంచడం. దానివల్ల ఏమైంది అంటే దేశం ఇచ్చిన పిలుపుని ఏమంటారు వాటిని బిల్లుల్ని మనం ఫాలో అయ్యి పాపులేషన్ కంట్రోల్ ఎలా అయితే దక్షిణాది రాష్ట్రాలు చేశాయో, అంటే దేశాన్ని నమ్మి మనం ఫాలో అయినందుకు మనం నష్టపోకూడదు కదా ఇప్పుడు. సో ఆ ప్రాసెస్లో ఈ 50% సీట్లు పెంచడం అనేది యాక్సెప్టబుల్ థింగ్. కానీ ఇక్కడ ఇంకొక సమస్య ఎక్కడ వస్తుంది అంటే,
మరి జనగణన ప్రకారంగా డీలిమిటేషన్ చేయాల్సిన అవసరం లేనప్పుడు, అంటే జనగణన ప్రకారం డీలిమిటేషన్ చేస్తే నార్త్ వరల్డ్ బెనిఫిట్ అవుతుంది. సో జనగణన ప్రకారం డీలిమిటేషన్ చేయాల్సిన అవసరం లేనప్పుడేమో ప్రజెంట్ స్టార్ట్ అవబోతున్న జనగణన కోసం వెయిట్ చేయాల్సిన పని లేదు. అవును. కానీ మన రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ఏం చెబుతున్నాయి, జనగణన జరిగి జనగణన తర్వాతే డీలిమిటేషన్ జరగాలని ఉంది. అవును. ఇప్పుడు నిన్న పేపర్లో కానీ న్యూస్లో కానీ మనకంతా ఏం చెబుతున్నారు, 2011 సెన్సెస్ ప్రకారమే డీలిమిటేషన్ జరిగింది అంటున్నారు. మరి 2026 ఇప్పుడు జనగణన స్టార్ట్ అయింది సెన్సెస్. అంటే 15 సంవత్సరాలు ఆగిన మనము ఆల్రెడీ స్టార్ట్ అయిన ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత చేస్తారా, లేదు 2011తో వెళ్తారా అనేది ఒక పెద్ద కన్ఫ్యూషన్గా మిగిలిపోయింది. ఎందుకంటే 2026 సెన్సెస్ వైజ్ చేయాలి అంటేనేమో డీలిమిటేషన్లో సౌత్ ఇండియన్ స్టేట్స్కి గ్యారెంటీకి నష్టం చేకూరుద్ది. దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేనప్పుడు ప్యారల్గా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతుంది. 2011లో హైదరాబాదులో ఉన్న జనాభా ఎంత, 2026లో హైదరాబాద్లో ఉన్న జనాభా ఎంత. అదే తెలంగాణ ప్రజలు తెలంగాణ గ్రామాల నుంచి అర్బన్ మొబిలైజేషన్ ఎక్కువైపోయి అర్బన్ మైగ్రెంట్స్గా ఆల్మోస్ట్ చాలామంది వచ్చేస్తుంటారు కదా. హైదరాబాద్ కూడా ఆల్మోస్ట్ 100 కిలోమీటర్ రేడియస్లో ఎక్స్పాండ్ అయిపోయింది కదా. హెచ్ఎండిఏ పరిధులు పెరిగినాయి కదా. ఇప్పుడు 2011 తీసుకుంటే సెన్సెస్, ఆ సెన్సెస్లో ఇంకా గ్రామాల్లో ఉన్న ప్రజల్లాగా ఉంటాయి. 2026 తీసుకుంటేనేమో హైదరాబాద్లో సీట్లు ఎక్కువ పెరగాలి, గ్రామాల్లో తగ్గాలి. కంపారిజన్ పెరిగే ప్రపోజిషను హైదరాబాద్లో భారీ స్థాయిలో పెరగాలి. హైదరాబాద్లో బీఆర్ఎస్కి భారీ స్థాయిలో బలం ఉంది. గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ హైదరాబాద్లో ఒక సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అవును. సో భారీ స్థాయిలో హైదరాబాద్లో కానీ సీట్లు పెరిగితే బీఆర్ఎస్ సులువుగా గెలుస్తుంది. సో ఇది మరి 2011 బట్టి తీసుకుంటేనేమో బీఆర్ఎస్కి ప్రతికూలం. అవును. అదే 2026 సెన్సెస్ వైజ్ తీసుకుంటేనేమో బీఆర్ఎస్ విజయం సునాయాసం. సో అసలు ఒకవేళ సెన్సెస్తో సంబంధం లేదు అంటే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లను బేస్ చేసి డిలిమిటేషన్ జరగాలి. ఎందుకంటే సెన్సెస్తో సంబంధం లేకుండా ఓట్ల ప్రకారం చూసుకున్నా కూడా 2024లో హైదరాబాదులో ఓటర్స్ అయితే ఎక్కువే కదా. అవును. సో ఇది ఎలా జరుగుతుంది అనేది ఇంకొంచెం క్లారిటీ కావాలి. అలాగే రాజకీయ పార్టీలు కూడా కేంద్రాన్ని, ఎలక్షన్ కమిషన్ని వెళ్ళి కలిసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భారీ స్థాయిలో సీట్లు పెరుగుతాయి అని చెబుతున్నారు. 2011కి 2026కి వచ్చేటరికి మీకు అర్బనైజేషన్ ఆంధ్రప్రదేశ్లో పెరిగిందా లేదా? పెరిగింది. కానీ అర్బన్ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి పట్టు తక్కువ కదా. మరి అర్బన్లో సీట్లు ఎక్కువ పెరిగితే వైఎస్ఆర్సీపీకి కొంత ప్రతికూలమే కదా. అలాని మీకు 2011 సెన్సెస్ తీసుకుంటే వైఎస్ఆర్సీపీకి చాలా అనుకూలం. ఎందుకంటే అర్బనైజేషన్ అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంటుంది. రూరల్ సీట్లు ఎక్కువ పెరుగుతాయి, రూరల్ సీట్లు పెరిగితే వైఎస్ఆర్సీపీకి అనుకూలం. అవును. ఇంకొకటి, ఇప్పుడు 2009లో కేవలం బౌండరీస్ మాత్రమే మార్చారు. అలా మార్చినప్పుడు ఏమైంది, ఒక నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి అనుకుందాం. అక్కడ రూలింగ్లో ఉన్న అభ్యర్థి మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉందనుకుందాం. ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఏమవుతుంది అంటే డీలిమిటేషన్ ప్రొసీజర్లో ఒక 2 మండలాలను వేరే నియోజకవర్గంలో పెట్టారు. కొత్తగా 2 మండలాలను తెచ్చి ఇందులో పెట్టారు. అప్పుడు ఏమవుతుంది, యాంటీ ఇన్కంబెన్సీ 50% పడిపోయింది. ఎందుకు పడిపోతుంది, కొత్తగా వచ్చిన 2 మండలాల్లోని ఓటర్లకి ఈ అభ్యర్థి మీద వ్యతిరేకత ఏమి ఉండదు కదా. అవును. ఆ ప్రాంతాన్ని ఇతను ఇంకా ప్రజాప్రతినిధిగా గతంలో అంటే ప్రజెంట్ లేడు కదా. సో యాంటీ ఇన్కంబెన్సీ 50% పడిపోయింది. అంటే 2009కు ముందు జరిగిన డీలిమిటేషన్ ముమ్మాటికి బౌండరీస్ మాత్రమే మార్చడం వలన అధికారంలో ఉన్నవాళ్ళు మళ్ళీ అధికారాన్ని దక్కించుకోవడం కోసం కేవలం మార్పులు చేర్పులు జరిగినాయి. కానీ మీరు 1973 ఆ టైం సినారియో తీసుకున్నాం అనుకోండి, సీట్లు పెరగడంతో పాటు జనగణనతో కంపేర్ చేసింది కాబట్టి అధికారాన్ని కోల్పోయింది కాంగ్రెస్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆల్మోస్ట్ 50% ఆఫ్ సీట్స్ పెరిగేటప్పుడు అసలు డీలిమిటేషన్ వలన అధికార కూటమికి లబ్ధి జరిగిద్ది అనేది అపోహలాగా మిగిలిపోతుంది. ఓకే. రెండోది ఏమవుతుంది, మన ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల సమయంలో మనకున్న ఓట్లు 4,13,00,000 ఓట్లు, పోలైన ఓట్లు 3,32,00,000 ఓట్లు. ఇప్పుడు ఎస్ఐఆర్ నడిస్తే ఆల్మోస్ట్ డూప్లికేట్లు, డెత్లు ఇలాంటివి మైగ్రెంట్ ఓట్స్ ఇవన్నీ తీసేస్తే దగ్గర 60-70 లక్షల ఓట్లు డిలీట్ చేయబడతాయి. ఈ 60-70 లక్షలు డిలీట్ చేసిన తర్వాత మరలా ఈ 2024 నుంచి 2029 ఎన్నికల లోపు ఎన్ని ఓట్లు అయితే కొత్తగా ఫామ్ 6 ద్వారా
కొత్త ఓటర్ నమోదవుతారో ఇవి ఒక 40-50 లక్షలు ఉండా కూడా అంటే 2024లో నమోదైన ఓట్లతో ఈక్వల్గా కానీ లేదు ఇంకా తక్కువగా కానీ నెక్స్ట్ టైం ఎలక్షన్లో ఉంటాయి ఓట్లు. అంటే ఒక 4 కోట్ల ఓట్లు ఉంటాయి అని సరాసరి వేసుకుందాం. అంటే ఆ 4 కోట్ల ఓట్ల మీద ఇప్పుడు పెరిగే స్థానాలతో కంపేర్ చేసి చూస్తే ఒక నియోజకవర్గానికి 150,000 160,000 ఓట్లు కూడా ఉండవు. ఉండవు, కన్నా ఎక్కువ ఉండవు. అంటే ఏ 90% ఓటింగ్ జరిగినా కూడా 130,000 ఓట్లు కూడా పోలవు. అంతే. అంటే 60,000 ఓట్లు దక్కించుకున్నా కూడా అభ్యర్థి గెలుస్తారు. అవును. అసలు ముక్కోణ పోటీలు ఉంటే 40,000 ఓట్లకు కూడా గెలుస్తారు. అంటే ఏంటి, ఒక జెడ్పీటీసీగా గెలిచిన అభ్యర్థి కూడా ఎమ్మెల్యేగా అర్హుడు ఈసారి. అంటే 2 మండలాలు 2 మండలాలకే ఒక నియోజకవర్గం, ఒక టౌన్కు ఒక ఇప్పుడు అనకాపల్లి సపరేట్గా ఒక అసెంబ్లీ అయిపోతుంది, ఏలూరు సపరేట్గా ఒక అసెంబ్లీ అయిపోతుంది మీకు. అంటే అంత పరిధిలోకి వెళ్ళిపోతాయి నియోజకవర్గాలు, చిన్న చిన్న నియోజకవర్గాలు అయిపోతాయి. ప్రతి 2 నియోజకవర్గాలు 3 నియోజకవర్గాలు కావచ్చు. సో అలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, మీకు మండల ప్రెసిడెంట్లు చేసిన వాళ్ళు, జడ్పీటీసీలుగా పోటీ చేసి గెలిచిన వాళ్ళు, అంటే ఒక మండలంలో మంచి పట్టున్న నాయకుడు కూడా ఎమ్మెల్యే అభ్యర్థి అయిపోతారు. సో అవకాశాలు పెరుగుతాయి. ఇవన్నీ ఏమవుతాయి అంటే అధికార కూటమికి ఒక్కళ్ళకే మేలు చేసే అంశం అయితే ఇది కాదు. మోరోవరు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు కూడా భారీ స్థాయిలో పెరుగుతాయి. అవును. ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు పెరిగినప్పుడు వారి మద్దతు అధికంగా ఏ పార్టీకి ఉంది అనేది ఆల్రెడీ తెలుసు. 2, మహిళా రిజర్వేషన్ 33% కంపల్సరీ అప్లై చేయాలి. ఇప్పుడు ఆడబిడ్డ నిధి అని చెప్పి మొన్న ఓట్లు వేయించుకొని ఇప్పటి వరకు ఆ పథకం ఊసే ఎత్తలేదు. సో ఆడవాళ్ళ ఓట్లు ఎట్టుంటాయి? డ్వాక్రా రుణమాఫీ ఒకప్పుడు వడ్డీ రుణమాఫీ చేసిన పార్టీ ఎవరు? లేడీస్కి డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు వేసింది ఎవరు? తల్లి అకౌంట్లో ఏమంటారు ఫీజు రీంబర్స్మెంట్లు వేసింది ఎవరు? సో ఆ లేడీ ఓట్స్ కూడా కీలకంగా మారుతాయి. మహిళా అభ్యర్థులని నిర్ణయించుకునే స్థాయిలో మహిళలే ఉండేటప్పుడు అంటే ఇవన్నీ కూడా సార్ వైఎస్ఆర్సీపీకి చాలా వేస్లో ఇది పాజిటివ్ అని చెప్తాను. అందుకే ఈ యాక్చువల్లీ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు 50% సీట్లు పెంచాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు వైఎస్ జగన్ని అమిత్ షా సంప్రదించినట్టు వైఎస్ జగన్ దీనికి సంబంధించి కన్సెంట్ ఇచ్చిన తర్వాతే తదుపరి ప్రకటన విడుదలైనట్టు కూడా తెలుస్తోంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇతమిద్దంగా దీనివల్ల ప్రయోజనం చేకూర్చే అంశమే తప్ప నష్టం చేకూర్చేది కాదు. ఇలాంటి బిల్స్ పాస్ అవ్వాలంటే కేవలం అధికారంలో ఉన్నవాళ్ళు కాకుండా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలను కూడా సంప్రదించాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు రాజ్యసభలో మెజార్టీ కూడా కావాలి కాబట్టి తప్పనిసరి. సో కంపల్సరీ సంప్రదించి ఉంటారు. సంప్రదించినా కూడా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు సైతం దీన్ని ఆహ్వానిస్తాయి. ఎందుకు అంటే 2009కు ముందు జరిగిన డీలిమిటేషన్ మాదిరిగా కేవలం బౌండరీస్ మార్చే విధం అయితే ప్రతిపక్షాలకి ఇబ్బందికరం, కానీ ఇప్పుడు ప్రపోజ్ చేసిన 50% సీట్లు పెరగటం అనేది ముమ్మాటికి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి మేలు చేసే అంశం ఇది. అంటే మీరు గతంలో కూడా రిఫరెన్సెస్ నేను చెప్పా కదా మీకు చాలా క్లియర్గా, అధికారాన్ని ఫస్ట్ టైం అధికారం కాంగ్రెస్ ఎప్పుడు కోల్పోయింది? డ్యూ టు ద డీలిమిటేషన్, సీట్లు పెరగటం వల్లనే. 70లో మరి అలాంటిది 50% సీట్లు పెరిగి 130,000 140,000 ఓట్లకి ఒక అసెంబ్లీ స్థానం ఉంటే, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్లే ప్రతి నియోజకవర్గంలో 30% ఉంటాయి సార్. అంటే ఒక 40,000 ఓట్లు అయ్యే ఉంటాయి. ఇంకా అదనంగా 10,000 ఓట్లు తెచ్చుకోగలిగిన ప్రతి నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకుని ఈసారి. సో ఓవరాల్గా డీలిమిటేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో సీట్లు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి? ఏ ప్రాంతం కూడా కదా సార్. 50% అన్నప్పుడు ఆబ్వియస్లీ రాయలసీమలోనూ 50 పెరిగిద్ది, కోస్తాంధ్ర 50 పెరిగిద్ది. ఎందుకు అంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు తెలంగాణ తీసుకుందాం. ఫస్ట్ మీకు ఇది అర్థం అవడానికి నేను తెలంగాణ ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణలో మీకు 30 to 40% ఆఫ్ పాపులేషన్ హైదరాబాద్లో ఉంది, ఎంటైర్ పాపులేషన్లో. సో ఏమవుతుంది, 50% పెంచడం అనగానే మెజారిటీ ఆఫ్ సీట్లు ఒక ప్రాంతంలో అంటే హైదరాబాద్లో పెరిగిపోయినాయి. హైదరాబాద్ని ఎవరైతే గెలుచుకోగలరో, హైదరాబాద్ ఓటర్ల మనసు గెలుచుకోగలిగిన పార్టీ 200% అధికారంలోకి వచ్చేసింది రేపు డీలిమిటేషన్ తర్వాత. కానీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి హైదరాబాద్ లాంటి మహానగరం మనకు ఒకటి కూడా లేదు. అవును, కాస్తో కోస్తో ఉండేది అంటే వైజాగ్. మిగిలినవన్నీ కూడా ఇక ఆల్మోస్ట్ ఏముంటుంది, అర్బనైజేషన్ కొంచెం పెరుగుంటే 1 సీటు 2 సీట్లో వేరియేషన్ ఉంటుందేమో, కానీ అడిషనల్ బెనిఫిట్ హైదరాబాదు మాదిరిగా ఒకేసారి ఇక్కడ 40% పాపులేషన్, ఎంటైర్ స్టేట్ పాపులేషన్ 40%, పెరిగేది ఇంకో 50% అంటే ఏడ పట్టు సాధించగలిగిన వాళ్ళు అధికారంలోకి వచ్చేసినట్లే. ఆ పరిస్థితి మనకి ఆంధ్రప్రదేశ్లో లేదంటున్నాను. రైట్, ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.